మంత్రాలకి చింతకాయలే రాలవు. అలాంటివి మనిషిని అనారోగ్యానికి గురి చేస్తాయా? మంచాన పడేసి ఊపిరాగేలా చేస్తాయా? అంత సినిమానే లేదు. కానీ అమాయక పల్లెల్లో కొంతమంది ఇలాంటి అనుమానాలతోనే పగ ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఏదో జరిగిందని, దానికి ఇంకెవరో కారణమయ్యారని శాల్తీలు లేపే కుట్రలకి తెగిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆటవిక పోకళ్ళ పల్లెబాటలో అసలు ఏం జరుగుతోంది? అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, టెక్నాలజీలో పరుగులు పెడుతున్నాం, అంతరిక్షంలో ఇళ్లు కట్టుకునే స్థాయికి వెళ్తున్నాం. ఇంత జరుగుతున్నా పల్లెల్లో మూఢనమ్మకాలు మాత్రం ఇంకా పోవడం లేదే. మంత్రాలు, క్షుద్ర పూజలు, గుప్త నిధుల పేరుతో దారుణాలు, మోసాలు, అమానుష ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగిన దుర్మార్గం అసలు మనం సభ్య సమాజంలోనే ఉన్నామా అన్న సంగతిని గుర్తు చేసింది. మంత్రాలు వేస్తున్నాడు అనే కారణంగా ఒకరిని కర్రలతో కొట్టి హింసించి కాల్చేశారు. గండి గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఇతను దేశినేని భీమయ్య. వయసు 55 ఏళ్లు. ఆ పని ఈ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కొద్ది రోజులుగా స్థానికంగా ఉండే కొంతమంది భీమయ్యను అనుమానించారు. ఏంటి, మంత్రాలు చేస్తున్నాడని. ఆ కారణంగా తమ ఇంట్లో వాళ్లు అనారోగ్యానికి గురవుతున్నారని భావించారు వారంతా. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి భీమయ్య ఇంటికి వెళ్లారు. అరే, మాట్లాడే పని ఉందంటూ బయటకు తీసుకెళ్లారు భీమయ్యను. శివారు ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణంగా కర్రలతో కొట్టి బాదారు. ఆ దెబ్బలు తాళలేక భీమయ్య స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకువెళ్లి కాల్చి బూడిద చేశారు. అయితే ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగింది. భీమయ్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అయిన వాళ్ల దగ్గర ఆరా తీశారు. పరిసర గ్రామాల్లో కూడా గాలించారు. కానీ ఎక్కడా ఫలితం లేకపోవడంతో ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాలతో మూతి నరేష్, మల్లేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్టుగా అంగీకరించారు నిందితులు. ఊహించని ఘటనతో బాధిత కుటుంబంలో విషాదమలుముకుంది. తమ్ముడిని మూతలు గుంజుకపోయిండు, నరేష్ను మలేసి గుంజుకపోయిండు అని చెప్పింది. చెప్తే మా పెద్దక్క మా అక్కకు ఫోన్ చేసి దాంట్లో బుజ్జి గిట్ల తేడట నాన్న వల్ల మేము మా అక్క నాకు ఫోన్ చేయంగానే నిన్న మేము పొద్దుగల వచ్చింది. ఎటు పోయింది ఏం కథ మా అమ్మని అడిగితే ఇక నన్ను గిట్ల కొట్టి గుంజుకొని పోయిండు అని చెప్పిన వల్ల మేము నిన్న పోయి కేసు ఇచ్చి వచ్చింది. పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా ఇట్లా అడిగిన వల్ల ఇక నేను చంపి కాలబెట్టిన అని అడిగి దొరికిపోయి చూపించింది. గ్రామీణ ప్రజల్లో మూఢ విశ్వాసాలు ఎంత బలంగా గూడు కట్టుకుపోయాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మరోవైపు మంత్రతంత్రాలు టోటల్ గా బుటకమంటున్న జన విజ్ఞాన వేదిక తమ సభ్యుల్ని అనారోగ్యానికి గురి చేయండి అంటూ సవాల్ విసురుతోంది. ఇప్పటికైనా జనం మూఢనమ్మకాలు వీడాలని విజ్ఞప్తి చేస్తోంది. అటు పోలీసులు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఏవేవో అపోహలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు పోలీసులు.